ఒక పక్క కళ్ళు చెదిరే వసూళ్లు, మరోపక్క వివాదాలతో పెద్ది చిత్రం ప్రయాణం సాగుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ రాకు వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయాయి. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఓపెనింగ్ సంగతి పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం లాంగ్ రన్ ని చూస్తుంటే గతంలో రంగస్థలం లాంగ్ రన్ గుర్తుకొస్తోంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెగా హీరోల సినిమాలు ఒక్కసారి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరు చెప్పలేరని, పెద్ది చిత్రం లాంగ్ రన్ లో ఖచ్చితంగా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుంది అంటున్నారు. ఇకపోతే సినిమాలో రామ్ చరణ్ పాత్రకు ఎంత గొప్ప పేరొచ్చిందో, జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్రకు కూడా అదే రేంజ్ పేరు వచ్చింది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తన పాత్రకు సంబంధించిన అనేక సన్నివేశాలను డైరెక్టర్ బుచ్చిబాబు తొలగించాడని, ఈ విషయంలో నేను అతనితో పెద్దగా గొడవపడ్డానని చెప్పుకొచ్చాడు జగపతి బాబు. ఆయన మాట్లాడుతూ పెద్ది, అప్పలసూరి పాత్రలకు మధ్య అద్భుతమైన బాండింగ్ ఉన్న సన్నివేశాలను సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే పెద్ది చిత్రాన్ని చూసిన చాలా మంది నాతో మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్న సన్నివేశాలు ఇంకా కొన్ని ఉండుంటే బాగుండేది అనిపించింది అన్నారు. సినిమా నిడివి దృష్ట్యా బుచ్చిబాబు వాటిని తొలగించినట్టు నాతో చెప్పారు. కానీ నేను అతని మాటలను ఏకీభవించలేదు. ఖచ్చితంగా ఆ సన్నివేశాలు అతనికి నచ్చి ఉండవు, అందుకే తీసేసి ఉంటాడు అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ, గతంలో నేను ఏ సినిమాకు కూడా ఇలా మాట్లాడలేదు. కేవలం నాకు సంబంధించిన పాత్రకు న్యాయం చేశానా లేదా అనేది మాత్రమే చూసుకునేవాణ్ణి. కానీ పెద్దిలో నాకు చాలా మంచి సన్నివేశాలు పడ్డాయి. నటుడిగా నాకు పూర్తిస్థాయి సంతృప్తి ఇచ్చిన చిత్రం ఇది. కానీ నా సన్నివేశాలు కట్ చేయడంతో నాకు కోపం వచ్చింది. నా సన్నివేశాలు నాకు ఇచ్చేయండి, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటానని బుచ్చిబాబుకి చెప్పాను. కానీ బుచ్చిబాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జగపతి బాబు గొడవ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ ఈ సన్నివేశాలను శనివారం నుండి సినిమాలో జత చేయనున్నారు. వీటికి ఎలాంటి రెస్పాన్స్ రాబోతోందో చూడాలి.